వెల్కమ్ బ్యాక్. ప్రమాదంలో ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ పేద మైనార్టీ కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి నారాయణ. గత నెలలో ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో మౌలాలి కుటుంబానికి చెందిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో బాధితులను స్వయంగా పరామర్శించారు మంత్రి నారాయణ. నెల రోజుల్లోనే ఇల్లు పునర్నిర్మించిస్తానని హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకున్న మంత్రి సొంత నిధులతో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి బాధిత మౌలాలి కుటుంబంతో కలిసి గృహప్రవేశం నిర్వహించారు. మంత్రి ఔదార్యంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 53వ డివిజన్లో ఒక ట్యాంకరు ఒక ఇంటి మీదకి పోవటం, మౌలాలి అనే ఒక పేద కుటుంబం, ఒక చిన్న ఇల్లు, ఆ ఇల్లు మొత్తం ధ్వంసమై నేల చదురైపోయింది. అదృష్టవశాత్తు వాళ్ళకి చిన్న ఫ్రాక్చర్ అయింది. దానికి యాక్చువల్గా ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. అయితే వెంటనే నాకు యాక్చువల్ ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ నాకు ఇంటిమేట్ చేయటం, వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేయండి, నేను ఇల్లు వచ్చిన తర్వాత మాట్లాడతానన్నాను. నిజంగా ఆ ఇల్లు చూస్తే నుజ్జు అయిపోయింది, ఏం లేదు. అయితే ఆ రోజు వెంటనే నేను చెప్పాను, నేను కట్టిస్తానని. వెంటనే యాక్చువల్గా దాన్ని వెంటనే టేకప్ చేసి దాన్ని కట్టారు. నిజంగా ఈరోజు హౌస్ చూస్తే నాకు కూడా ఎంతో ముచ్చటగా చక్కగా కట్టారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. పేదలు నిరుపేదలు ఎవరున్నా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోవాలనేది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు.